గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. అమ్మ అనేసరికి నాకు ఇప్పుడే నేను ఒళ్ళంతా జలదరిస్తుంది. ఇప్పటికి కూడా నేను ఎక్కడ ఉన్నా కూడాను మా అమ్మని దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు అమ్మతో టైం స్పెండ్ చేయాలని చూసుకుంటాను. మదర్స్ డే అని కాకపోయినా ఎప్పుడూ కూడా అమ్మ లేకపోతే మాకు లేనట్టే ఏ రోజు కూడా. అమ్మ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా మొదట ఆలోచించేది మాత్రం తన పిల్లల కోసమే. తను ఏ స్థితిలో ఉన్నా తన కోసం మాత్రం ఆలోచించదు. అమ్మ అనేది ఫస్ట్ మన గాడ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట. అమ్మ ఏంటి అంటే తను ఆకలితో ఉన్నా సరే మన ఆకలితో ఉంచదు. మనం కడుపులో ఉన్నప్పుడే తల్లి బ్రీతింగ్ తీసుకుంటేనే మనం బ్రీతింగ్ తీసుకుంటాం. సో ఫుడ్ కూడా సేమ్ అలాగే షేర్ చేసుకుంటాం అనమాట. సో అప్పటి నుంచే బాండింగ్ ఉంటుంది మదర్ తోటి. తల్లిదండ్రులు దేవుడి కంటే ఎక్కువ. తల్లి, తండ్రి, దైవం, గురువు అన్నారు. అంటే దేవుడికి థర్డ్ ప్లేస్ ఇచ్చారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మనం పలికే పదాలలో కమ్మనైన పదం ఏంటంటే ఎవరైనా ఏమని చెప్తారు, టక్కున చెప్పేస్తారు అమ్మ అని. మాతృదినోత్సవ సందర్భంగా అమ్మ మీద ఉండే ప్రేమని ఎవరైనా ఎలా వ్యక్తపరుస్తారో తెలుసుకోవాలందా? అయితే వీళ్ళకి అనుకుందాం పదండి. ఎస్, ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు అమ్మ ప్రేమని తమ మాటల్లో చెప్పేందుకు. హాయ్ హాయ్ అండి. రేపు మదర్స్ డే కదా, మదర్స్ డే గురించి అమ్మ ప్రేమ గురించి చెప్పమంటే ఏ విధంగా చెప్తాం? అంటే ఇప్పుడు తల్లి ప్రేమ గురించి మనం తల్లి ప్రేమని వెలకట్టలేంది. మనకి చిన్నప్పటి నుంచి ఏం కావాలో మనకు అడగకుండానే మనకన్నీ తానే చూస్తుంది. అంటే చిన్నప్పుడు అమ్మ కొట్టుద్ది కదా, అమ్మ కొట్టేటప్పుడు చాలా బాధపడతాం, చాలా కసిగా చూస్తాను అన్నీ కొట్టేస్తుంది అనేసి. అలాంటప్పుడు ఏమనిపించేది నీ చిన్నప్పుడు? చిన్నప్పుడు ఎవరికైనా అది తెలియదు కాబట్టి మనకి అప్పుడు కొడుతున్నారనే బాధగానే పడింది. మనం ఎదిగే కొద్దీ ఎందుకు కొట్టారని ఎదిగినాక మనకి పెరిగే కొద్దీ అప్పుడు అలవాటైద్ది. ఎందుకు కొడుతున్నారని ఇప్పుడు అర్థమైద్ది మనకి, ఇప్పుడు అర్థం కాదు. ఈ ప్రేమనంతా అమ్మకి రెండు మాటల్లో చెప్పమంటే ఏమని చెప్తావు? అమ్మ ఎదురుగా ఉందనుకో, అమ్మకి ఏమని చెప్పగలవు ఈ మదర్స్ డే సందర్భంగా? నీ ప్రేమని ఏ విధంగా వ్యక్తపరుస్తావు? తల్లిదండ్రులు దేవుడి కంటే ఎక్కువ. తల్లి, తండ్రి, దైవం, గురువు అన్నారు. అంటే దేవుడికి థర్డ్ ప్లేస్ ఇచ్చారు. ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాతే దేవుడు. తల్లి మదర్స్ డే సందర్భంగా అమ్మ ప్రేమని చెప్పమంటే అమ్మ మీద ఉన్న ప్రేమని ఏ విధంగా వ్యక్తపరుస్తాను? అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను అని చెప్తాను మేడం. అయితే అమ్మ ఎదురుగానే ఉందనుకో, నీ ఎదురుగా ఇప్పుడు కనిపిస్తుంది అనుకో, గట్టిగా ఏం చెప్తావు? ఐ లవ్ యూ అమ్మ అని చెప్తాను మేడం. మదర్స్ డే అనేసరికి ఆ రోజే చాలామంది మదర్స్కి విషెస్ చేసి తర్వాత రోజు పట్టించుకోరు యాక్చువల్గా. కానీ ఆ విధంగా ఉండకూడదు. మదర్స్ డే అంటే మనం పుట్టింది తల్లిదండ్రుల ద్వారా మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి వాళ్ళకి ఆ రోజే ఏదో ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత రోజు పట్టించుకోవడం అనేది పట్టించుకోరు చాలామంది. సో ఆ విధంగా అది చాలా రాంగ్. అది ఏజ్ అంటే ఒక 60 years అబోవ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే మంచిగా చూసుకోవడం, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇప్పుడు ఏంటంటే ఓల్డ్ ఏజ్ రూమ్స్కి బయట చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు. అది దానికి కారణం ఏంటంటే మళ్ళీ ఆ రోజు ఇంపార్టెన్స్ ఇచ్చి తర్వాత ఏంచి మరి వాళ్ళు ఒక ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఏ విధంగా వాళ్ళకి ఫిజికల్ ఎనర్జీ అనేది ఉండదు. సో అలాంటప్పుడు మనం అప్పుడు సపోర్ట్ ఇస్తేనే అప్పుడు వాళ్ళకి ఆనందం. అది చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉండుంటావు అవునా? అమ్మ గురించి చెప్పగానే నీ చిన్నప్పుడు విషయం కావచ్చు, లేదంటే పెద్దకి టక్కున ఒక గుర్తొచ్చే ఇన్సిడెంట్, అమ్మకి నీకు ఉన్న అనుబంధం, లేదంటే ఒక స్పెషల్ డే కావచ్చు, లేదంటే ఒక స్పెషల్ అకేషన్లో కావచ్చు, అమ్మతో ఎప్పుడు మర్చిపోలేని అనుభూతి అంటే ఏం చెప్తావు? అంటే చిన్నప్పటి నుంచి చాలా కేరింగ్ తీసుకుంటారు. అంటే ఫాదర్ మీద మదర్స్ చాలా కేరింగ్ ఉంటుంది. ఇందుకు కారణం ఏంటంటే మనం బయటకు వచ్చినప్పుడే కాదు, భూమి మీద కాదు, ముందు నుంచి ఏంటంటే మనం కడుపులో ఉన్నప్పుడే తల్లి బ్రీతింగ్ తీసుకుంటేనే మనం బ్రీతింగ్ తీసుకుంటాం అక్కడ లోపల ఉన్నప్పుడు. సో ఫుడ్ కూడా సేమ్ అలాగే షేర్ చేసుకుంటాం అనమాట. సో అప్పటి నుంచే బాండింగ్ ఉంటుంది మదర్ తోటి. సో ఫాదర్తో ఆ విధంగా ఉండదు. అది అంతే డిఫరెన్స్. అమ్మ ఎదురుగా వచ్చి కనిపిస్తే నువ్వేం చెప్తావు చెప్పు మదర్స్ డే సందర్భంగా? యాక్చువల్గా అదే చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చెప్పను అనమాట. కారణం ఏంటంటే చేసి చూపించాలి. ఆ రోజు ఏదో ఈ రోజు ఏదో హగ్ ఇచ్చి లేదంటే గిఫ్ట్ ఇచ్చి ఏదో విషయం చెప్తే అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తేనే అప్పుడు అది మనకు విలువ దానికి. సార్ మదర్స్ డే సందర్భంగా అమ్మపై మీకున్న ప్రేమని తెలియజేయమంటే ఏ విధంగా తెలియజేస్తారు సార్? అమ్మ అనేసరికి నాకు ఇప్పుడే నేను ఒళ్ళంతా జలదరిస్తుంది. అమ్మ గొప్పతనాన్ని చెప్పడానికి పదాలు సరిపోవు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుండి మాకు మొత్తం
ఆవిడే చూసుకున్నది. ఇప్పటికి కూడా నేను ఎక్కడ ఉన్నా కూడాను మా అమ్మని దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేస్తూ ఉంటాను. వీలైనంత వరకు అమ్మతో టైం స్పెండ్ చేయాలని చూసుకుంటాను. ఆమె వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు అయినా కూడాను మంచం మీద ఉన్నా కూడాను కొడుకులు వచ్చేసరికి తనకు సత్తు లేకపోయినా కూడాను 2 చేతులు చాపేస్తుంది తన బిడ్డని కౌగిలించుకోవడానికి. ఆ ప్రేమ ఇంత అంత అనేది చెప్పలేము. దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఇప్పుడు నేను ఒక టీచర్ అయినా సరే కూడాను అమ్మ గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు నా వాయిస్ చూడండి, మీరే అర్థం చేసుకోగలుగుతున్నారు. నా హృదయ స్పందన ఈ విధంగా ఉంది. రుణం తీర్చుకోమంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటారు. సరే, మీకు ఆప్షన్ వచ్చినట్టయితే అమ్మ రుణం ఏ విధంగా తీర్చుకుంటారు? అంటే ఈ విధంగా తీర్చుకుంటే అమ్మ సాటిస్ఫై అవుతుందని ఒక హద్దు అంటూ ఉంటుందా? అమ్మ రుణం తీర్చుకోవడానికి హద్దేమి ఉండదండి. హద్దేమీ ఉండదు. తనకి ఎన్ని సేవలు చేసినా కూడాను మనకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది తల్లి. ఎన్నో కష్టాలు పడింది. మనం పడే కష్టాల కంటను మనకు గోరంత దెబ్బని తగిలినట్లుగైతే ఆమె కొండంత దెబ్బగా భావించుకునే మనసు హృదయం ఆవిడది. కాబట్టి ఈ ప్రపంచంలోని ఎవరు గొప్ప స్వార్థం లేని ప్రేమ అంటే తల్లిదే. మదర్స్ డే సందర్భంగా అమ్మ కోసం ఏమైనా చెప్పమంటే నీ మాటలో ఏమని చెప్తావు? అమ్మ అంటే కనిపించిన దైవం మేడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా మోసాలు పెంచి పెద్ద చేసి ఎంతవరకు పెంచారు కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకున్న డ్రీమ్ నెరవేర్చి వాళ్ళ గిఫ్ట్కి ఇవ్వడం. ఐ థింక్ మా అమ్మ నాకు చాలా ఇష్టం. అది ప్రజెంట్ మా అమ్మ ప్రజెంట్ ఢిల్లీలో ఉంటారు మా చెల్లి దగ్గర. ఐ మిస్ యూ మై అమ్మ అండ్ ఐ లవ్ యూ. చిన్నప్పటి నుంచి అమ్మతో స్పెషల్గా అబ్బాయిలకి ఎక్కువగా బాండింగ్ ఉంటుంది. ఎక్కువ మదర్ ఏంటంటే ఇద్దరిని కొడుకుని కూతుర్ని సమానంగా చూసుకున్నప్పటికి కూడా అబ్బాయిలతో బాండింగ్ అని స్పెషల్గా ఉంటుంది అమ్మ ప్రేమ అనేది. సో అలా చిన్నప్పుడు ఏదైనా విషయంలో అమ్మ నీ మీద కోప్పడినా లేదంటే నిన్ను మెచ్చుకున్న సందర్భాలు అంటే ఏం చెప్తావు? మెచ్చుకునే సమయం అంటే ఎంతవరకు నాకు మా అమ్మ నాకు ఫుల్ సపోర్టు ఏ విషయంలో సరే. అండ్ అతను నా క్యారెక్టర్ మా అమ్మ వచ్చేది. ఫస్ట్ నేనంటే నా డ్రీమ్ కోసం వెయిట్ చేస్తున్నా. వచ్చిన తర్వాత నా డ్రీమ్ మా అమ్మకి చూపించడం. అనుకున్న స్టార్స్ యూనిఫామ్ వేసుకుని కనిపించాలి, అదే నా డ్రీమ్. మదర్స్ డే సందర్భంగా అమ్మ కోసం 2 మాటలు నీ నోట్లో వినాలని ఉంది. సరే, చిన్నప్పటి నుంచి నేను హాస్టల్లోనే ఉన్నాను. నాకు మా అమ్మ అంటే ఏం లేదు. సెలవుల కోసం వెళ్ళేటప్పుడు ఫస్ట్గా స్కూల్ నుంచి సెలవులకు వెళ్ళింది కూడా అమ్మ కోసమే అని. ఇంట్లో ఏది అవసరం వచ్చినా కూడా నాన్నకంటే ఎక్కువ మనకు అమ్మే అని. ఏం కావాలన్నా కూడా నాకు అమ్మే కావాలి. ఏం చెప్పాలన్నా కూడా ముందు అమ్మకి చెప్పిన తర్వాతనే ఇంట్లో. అసలు నాన్న అంటే మాకు మొదటి నుంచి కూడా పల్లెటూరులో పెరగటం వల్ల ఏమవుతుందంటే నాన్నతో బాండింగ్ తక్కువ. అలాగని అమ్మతో అన్నీ చెప్పుకుందామన్నా కూడా వీలు కాని పరిస్థితి. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలలో మాకు అమ్మే అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మెయిన్ ఇంకోటి అంటే మదర్స్ డే అని కాకపోయినా ఎప్పుడూ కూడా అమ్మ లేకపోతే మాకు లేనట్టే రోజు ఏ రోజు కూడా. సో చిన్నప్పటి నుంచి బయట ఉండటం వల్ల ప్రతి విషయం డబ్బులు కావాలన్నా కూడా ఏం కావాలన్నా కూడా అన్నీ మనకు అమ్మే చూసుకుంటుంది. నా వరకు అయితే ఇప్పటికీ ఎప్పటికైనా సరే ఏం లేదు. ఒకవేళ మనకి ఏమొచ్చినా కూడా లైఫ్లో ఏదైనా సరే చేయాలి అనుకుంటే ఆ అమ్మకి సంబంధించి నా వరకు బంగారం కొనిపెట్టి చేయాలని చెప్పేసి అందుకోసం. అమ్మకి స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వాలి అని నీకు అనిపిస్తే ఏమిస్తావు? నేను బంగారం గాజులు చేయించాలి ఖచ్చితంగా. అది ఒకటే ఉండిపోయింది. అంటే అమ్మ నోటి నుండి అడిగిన మాట అది, ఇంకేం కాకపోయినా. జాబ్ వస్తే ఫస్ట్ చేసే పని బంగారం కొనిపెట్టడం. ఇప్పుడు అంటారు కదా అమ్మ రుణం అంటే మనం హ్యాపీయెస్ట్ మూమెంట్లో అంటుంటాం. అమ్మ రుణం ఎలా అయినా తీర్చుకోవాలి. అమ్మ మా కోసం ఇంత బాధపడింది, చిన్నప్పటి నుంచి ఇంత స్ట్రగుల్ అయింది, మా ఇష్టాలన్నీ కూడా తన నోటి ద్వారా నాన్న దగ్గర చెప్పి మాకు అన్నీ ఏర్పాటు చేసేది. సో అమ్మ రుణం కోసం లైఫ్లో ఎప్పుడో ఒకనాడు మనం అనుకుంటుంటాం. సో అమ్మ రుణం తీర్చాలి అనేది నిజంగా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషను అన్ని మాటకి చేస్తున్న పనులకి పొంతన ఉంటుందంటావా? పొంతన ఉంటుంది అంటే చేసి పెట్టాలి మనం. ఎందుకంటే తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత. ముఖ్యంగా అమ్మగారికి ఏంటంటే ఇంట్లో ఆడపిల్లలు మాకు లేరు కాబట్టి మగపిల్లలుగా మనమే ఉంటాం కాబట్టి మనకు వచ్చిన భార్యల్లో చివరి వయసులో వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత అయితే మనకే ఖచ్చితంగా ఉంటుంది. చూడాలి కూడా. ఎందుకంటే వాళ్ళ వయసులో మరి వాళ్ళకి చేసి పెట్టడానికి ఇంకెవరు కూతుళ్ళు ఉంటే వెళ్ళేవారు, కొడుకులు ఉన్నారు కాబట్టి మన యొక్క భార్యలో వాళ్ళని చూసుకోవాలి, మన యొక్క పిల్లలు భార్యలు అని చెప్పేసి. అమ్మ ఎదురుగా ఉంటే ఏం చెప్తావు మదర్స్ డే సందర్భంగా? నీ ప్రేమని గట్టిగా ఏమని చెప్పాలనుకుంటున్నావు అమ్మకి? అమ్మ లేకపోతే నేను లేనంతే, ఇంకేం లేదు. ఇంతవరకు ఉన్నానంటే అమ్మే కారణం. ఇక అప్పటికి కూడా అంతే అమ్మే. అమ్మ గురించి అంటే చిన్నప్పటి నుంచి మా డాడీ చనిపోయారు. మా డాడీ చనిపోయిన నుంచి అమ్మే నాకు అన్ని. చెల్లికి నాకు అన్ని చిన్నప్పటి నుంచి అన్నీ చేసుకొని ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఎంత చదివినా నీ ఇష్టం చదువు, నేను చదివిస్తాను అని నా వెనుకుండి సపోర్ట్ చేశారు. చెల్లికి కూడా అట్లనే. మమ్మీ లేకుంటే మేము లేము. ఇదంటే నేను హ్యాపీగా ఉంటే మా అమ్మకి అంతే, అదే పెద్ద గిఫ్ట్. సో నాకు జాబ్ వచ్చి నేను సంతోషంగా ఉంటే తను హ్యాపీగా ఉంటుంది.
సో దాని గురించి తన స్మైల్ గురించి నేను ఏదైనా చేస్తాను, జాబ్ గురించి ట్రై చేస్తాను. మదర్స్ డే సందర్భంగా అమ్మతో మనకి చాలా రిలేషన్ ఉంటుంది, బాండింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలా అమ్మతో ఉన్న ఒక మంచి రిలేషన్ కావచ్చు, లేదంటే ఏదో సందర్భంలో నిన్ను తిట్టిన సందర్భం ఉండొచ్చు, దాని గురించి చెప్పమంటే ఏం చెప్తా? ముందుగా అమ్మ గురించి మనం చెప్పడం అంటే ఒకసారి మొదలు పెట్టాక అమ్మ గురించి చెప్తే అది మన మాటల ప్రవాహం అనేది ఆగదు. ఇంకా ఎవరి గురించి చెప్పమన్నా అంత చెప్పలేమో, కానీ అమ్మ గురించి చెప్పమంటే ఎంతవరకైనా చెప్పవచ్చు. సముద్రంలో అలలైనా ఆగుతాయేమో, కానీ అమ్మ గురించి చెప్పమంటే మాత్రం మన మాటల ప్రవాహం అనేది ఆగదు. మనకి ఇప్పటి వరకు ఎన్నో బంధాలు ఉండొచ్చు, కానీ అమ్మతో ఉన్న బంధం ఎవరితో ఉండదు. ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? అమ్మలో నీకు నచ్చిన టైం ఏంటి? అమ్మ మంచిగా తయారవుద్ది, లేదా అమ్మ మంచిగా వంట చేస్తుంది అంటే ఏం చెప్తావు అమ్మ గురించి? అమ్మ గురించి చెప్పడం అంటే అమ్మ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, కానీ ఏ పరిస్థితిలో ఉన్నా మొదట ఆలోచించేది మాత్రం తన పిల్లల కోసమే. తను ఏ స్థితిలో ఉన్నా తన కోసం మాత్రం ఆలోచించదు. అమ్మకు నువ్వే స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు? అంటే అమ్మ కోసం ఇంత బాధపడుతున్నావు, అమ్మ మిమ్మల్ని ఎలా పెంచిందో కూడా నాకు అర్థం అవుతుంది, ఎన్నో కష్టాలు పడి పెంచినట్టు అర్థం అవుతుంది. సో అమ్మకి స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? అమ్మకి స్పెషల్గా గిఫ్ట్ ఇవ్వాలంటే మళ్ళీ మనమే తనకు ఒక జన్మనివ్వడమే, అంతకు మించి ఇంక గిఫ్ట్ ఇవ్వలేము. మదర్స్ డే సందర్భంగా అమ్మ కోసం, అమ్మతో నీకున్న అనుభవాన్ని పంచుకోమంటే ఏ విధంగా పంచుకుంటామా? అమ్మ అనేది ఫస్ట్ మన గాడ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట. అమ్మ ఏంటి అంటే తను ఆకలితో ఉన్నా సరే మనల్ని ఆకలితో ఉంచదు. తను నిద్రపోకుండా ఎలా ఎన్ని సిచ్యువేషన్స్ ఉన్నా పిల్లలు మాత్రం బాగుండాలని చూస్తారు అనమాట. ఇంకా ఏంటంటే బయట వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ మన గురించి వాళ్ళు మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ మన బయటకి ఎక్కడికి వెళ్ళి ఎవరు పట్టించుకోకపోయినా తల్లి మాత్రమే మనకి ఇంట్లో ఉంటుంది అనమాట. నేను ఎప్పుడైనా అమ్మ కొట్టిందా? అమ్మ కొట్టినప్పుడు నీకు అప్పుడు ఏమనిపించింది? నేను పెద్ద అయిన తర్వాత అమ్మ పని చెప్తానని అనిపించిందా? నాకు ఇంతవరకు అమ్మ ఎవరు కొట్టలేదు, మా అన్నయ్య ఒకటే కొట్టాడు కానీ ఎవరు కొట్టలేదు నాకు ఇంతవరకు కూడా. అమ్మలో నాకు స్పెషల్గా నచ్చేది ఏంటంటే వంట. హోటల్స్లోకి వెళ్ళేసారో అంత టేస్ట్ ఫుడ్ ఉండదు అనమాట. మా అమ్మ రసం పెడితే ఆ రసంతో కడుపు నిండిపోద్ది, కర్రీ కూడా అవసరం లేదు. నువ్వు ఎప్పుడైనా నువ్వు ఓన్గా ప్రిపేర్ చేసి అమ్మకి ఫుడ్ పెట్టి అనుభూతి పొందావా? నేను చాలాసార్లు వంట చేశాను, బట్ నేను ఎంత వండినా సరే నాకు అమ్మ వంట తినే అనుభూతే వేరనమాట. ఎక్కడ మనం బయటికి వెళ్ళి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆ టేస్టీ ఫుడ్ ఎక్కడ దొరకదు. మనకి పని నేర్చుకోవాలని ఉంటుంది, కానీ కొన్ని సందర్భంలో మనం కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. అమ్మని అనుసరిస్తూ కొన్ని పనుల్లో పడేయడం కానీ, లేదంటే ఎక్స్ట్రాగా మనం ఓవర్ ఫీలే చేస్తుంటాం. అలా టైంలో ముట్టకేలు ఏమైనా వేసేదా అమ్మ? వేసినా చాలా బాగుంటాయి. ఆ క్షణంకి తిట్టుకున్నా రేపు పొద్దున్న ఎప్పుడైనా మనం ఖాళీగా ఉండేటప్పుడు ఆలోచించుకుంటే అదే బాగుంటుంది అనమాట. అవే స్వీట్ మెమరీస్గా ఉంటుంది. చూసారా, అమ్మ గురించి చెప్పమంటే ఎవరికైనా మాటలు సరిపోతాయి అనడానికి నిదర్శనం వీళ్ళు మాట్లాడిన మాటలే కదా. ఒక్కొక్కరు కూడా అమ్మ గురించి చెప్తూ చాలా భావోద్వేగానికి అయితే లోనవుతున్నారు. అటు వయసుతో కూడా సంబంధం లేదు. నిజంగా అమ్మ రుణం తీర్చుకోలేనిది పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.